వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అంటే జగత్తుకంతటికి కూడా ఒక గురువుగా మనం భావిస్తున్నాం. కృష్ణం వందే, అటువంటి గురువుకి నమస్కారము. ఎందుకు గురువు అయ్యారు అంటే, బాల్యంలో ఎన్నో చిలిపి చేష్టలు, రాసక్రీడలు, అల్లరి చేష్టలు, వెన్న దొంగగా, అలాగే గోపికల్ని ఆట పట్టించే చిలిపి కన్నయ్యగా, రేపల్లెలో అందరి హృదయాలని దోచినటువంటి బాలకృష్ణుడు కాలక్రమేణా వయసు పెరుగుతున్న కొద్దీ ఆయనలో ఉన్నటువంటి పరిణతిని ప్రపంచానికి చూపించారు. చాలా చిన్న వయసులోనే రోజులు ఉన్నప్పుడే ఎంతోమంది రాక్షసుల్ని, పూతన లాంటి రాక్షసిని చంపారు రోజుల పిల్లవాడప్పుడే. అలాగే కాళీయ మర్దనం చేశారు 5 ఏళ్ల వయసులో, 6 ఏళ్ల వయసులో. అలాగే శకటాసురుడు, బకాసురుడు, ధేనుకాసురుడు, అఘాసురుడు, ఈ విధంగా ఎంతోమంది రాక్షసుల్ని చాలా చిన్న వయసులో, 8 ఏళ్ల లోపు వయసులోనే భయంకరమైనటువంటి రాక్షసుల్ని అతి సులువుగా, అవలీలగా, ఆడుతూ పాడుతూ నవ్వుతూ చంపివేశాడు. అంటే ఆయన శక్తి ఎవరికి తెలియదు. లీలా మానుష రూపుడు ఆయన, లీలా విగ్రహం. అంటే కృష్ణుడి యొక్క తత్వం తెలుసుకోవడం చాలా కష్టం. చూడడానికి చిలిపిగా, అల్లరితనంగా, ముద్దుగా కనపడుతూ ఉండే కృష్ణుడు, ఆయనలో ఉన్నటువంటి ఆయన జగన్నాథుడు, అంటే జగత్తుని పరిపాలించేవాడు. ఒకసారి బలరాముడు, అమ్మ చూడు కన్నయ్య మన్ను తింటున్నాడని చెప్పి గబగబా వెంట తీసుకెళ్ళాడు యశోదమ్మని. ఎరా నిజమేనా అన్నయ్య చెప్పింది, మన్ను తింటున్నావా, ఏదో నోరు చూపించు అనగానే చిరునవ్వు నవ్వుతూ, లేదమ్మా తినలేదే అని నేను తప్పించుకుంటాడు దొంగలాగా. కాదు చూపించాల్సిందే అని పట్టుబడితే నోరు తెరిచేటప్పటికీ కృష్ణ పరమాత్మ, ఆ తల్లి ఒక్కసారి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది. ఏమిటి నేను చూసేది కళా నిజమా? ఆయన నోటిలో 14 భువనాలు ఉన్నాయి. అంటే 14 లోకాలని తన కుక్షిలోనే దాచుకున్నాడు ఆయన. అందువల్ల అటువంటి పరమాత్ముడి యొక్క లీలల్ని, ఆయన యొక్క చర్యలని కనిపెట్టడం చాలా కష్టం. చూడడానికి చిలిపిగా కనపడతాడు అంతే, ముద్దుగా ఫ్లూట్ వాయించుకుంటూ, గోపబాలుడితో తిరుగుతూ, అల్లరి చేస్తూ, అందరిళ్లలోకి దూరి పాలు, పెరుగు, వెన్న ఇటువంటివన్నీ దొంగిలిస్తున్నట్టుగా నటిస్తాడు. కానీ ఆయన చేసే ప్రతి పనిలోనూ ఒక లోక కళ్యాణం ఉన్నది. ప్రతి దానిలో ఒక సందేశం ఉంది. ఆ సందేశాన్ని గ్రహించలేక రేపల్లె వాసులందరూ కూడా కృష్ణుడు దొంగ అని, వెన్న దొంగతనం చేశాడని, లేకపోతే ఇద్దరికి మధ్యలో, అత్తాకోడళ్ళ మధ్యలో కయ్యాలు పెడుతున్నాడని, గొడవలు పెడుతున్నాడని, ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకుని తర్వాత వారి తప్పులు తెలుసుకునేవాడు. గబగబా చాడీలు చెప్పడానికి వచ్చేవాడు యశోదింటికి. గబగబా కొట్లాడినంత పని చేసేవాళ్ళు. విన్నావా యశోదమ్మా నీ అల్లరి కృష్ణయ్య చేసే చిలిపి పనులు అంటూ అసలు అల్లరి కృష్ణయ్య అని పేరు పెట్టేశారు ఆయనకి. అంటే అల్లరి చేస్తూనే ఉంటాడు, అల్లరివాడు అనుకున్నారు తప్ప ఆయనలో ఉన్నటువంటి ఒక ప్రతి పనిలో ఆయన ఆలోచించే విధానం ఏమిటి, ఆయన ఇచ్చే సందేశం ఏమిటి అనేది గ్రహించలేకపోయారు. తర్వాతి కాలంలో అందరూ తెలుసుకున్నారు. ఎందుకంటే అసలు పసిపిల్లవాడు రాక్షసుల్ని ఎలా చంపుతున్నాడు, కొన్ని నెలల పిల్లవాడు భయంకరమైనటువంటి కంసుడు పంపినటువంటి రాక్షసుల్ని ఎట్లా మట్టు పెడుతున్నాడు, ఎవరికి అర్థం అయ్యేది కాదు. ఒక మాయలాగా కనపడేది. ఆ చూసినంతసేపు అమ్మో అనుకునేవాళ్ళు, భయపడేవాళ్ళు. మరలా మాయ తొలగేది. మరలా మన కృష్ణయ్యే, మన కన్నయ్యే అంటూ ఎత్తుకుని, అయ్యా నాన్న నీకేమన్నా దెబ్బలు తగిలినాయా అంటూ తల్లి, తండ్రి, అసలు నంద వ్రజవాసులు అందరూ కూడా దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమగా, లాలనగా అందరూ ఎత్తుకునేవాళ్ళు, ముద్దు చేసేవాళ్ళు. అసలు చాలా ఆశ్చర్యం ఇది. ఎందుకంటే ఒకేసారి కృష్ణుడు రేపల్లెలో అందరిళ్లలో కనపడేవాడు. ఒకే సమయంలో అందరిళ్లలోనూ కృష్ణుడు ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ, ఒక ఇంట్లో కయ్యాలు పెడుతూ, ఒక ఇంట్లో పిల్లలతో కలిసి
దొంగతనానికి ప్రారంభిస్తూ ఒక ఇంట్లో ఆల్రెడీ పెరుగు తినేసి, పాలు పెరుగు వెన్న తినేసి అన్ని కుండలన్నీ పగలగొట్టేసి, ఒక ఇంట్లో అత్తాకోడళ్ళ మధ్య 2 జడలకి ముళ్ళు వేసి, కొన్ని ఇళ్లలో కోడలి మూతికి వెన్న రాసి, ఇట్లాగా రకరకాల చిలిపి చేష్టలు చేస్తుంటే ఒకే సమయంలో అందరిళ్లలో కనపడేవాడు. అలాగే ఒకే సమయంలో రాసక్రీడ సలిపేవాడు. ఎంతమంది గోపికలుంటే అంతమంది కృష్ణులుగా మారి అందరినీ తృప్తిపరిచేవాడు, అందరికీ ఆనందాన్ని పంచేవాడు. కృష్ణుడు అంటే ఆనంద స్వరూపుడు, కష్టాలను పోగొట్టేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అంటే కృష్ణ అంటే కష్టాలు తీరిపోతాయి అంటారట. కృష్ణ అని 10 సార్లు అనుకుంటూ రోజుకి ఆ నామస్మరణాన్ని చేస్తూ ఉంటే మనలో ఒక ప్రశాంతత, ఒక ఏదో తెలియని అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. కృష్ణుడి ముఖార విందాన్ని చూస్తే చంద్రుడిని పోలి ఉంటుంది. 16 కళలు ఉట్టిపడేట్లుగా చక్కని అందమైనటువంటి రూపము, అందమైనటువంటి ముఖం, ఆయన ధరించే ఆభరణాలు, అందమైనటువంటి ఆభరణాలు. చిన్నప్పుడే ఆయన చతుర్భుజాలతో, ఆభరణాలతో, కిరీటంతో అన్నిటితోనూ పుట్టాట కృష్ణుడైన. పుట్టేయప్పుడు చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్లు ధరించనే అని ఎట్లా ధరించాడు అసలు ఈయన? అప్పుడే పుట్టిన పిల్లవాడు ఎట్లా ఉంటాడో మనకు తెలుసు. అటువంటి కృష్ణుడు పుడుతూనే శంఖచక్రాలు, ఆభరణాలు, 4 చేతులు, కిరీటము, చక్కని చిరునవ్వుతో పుట్టాడట ఆయన. ఆయన రూపాన్ని చూసి అసలు మంత్రముగ్ధులు అవనివారు లేరు రేపల్లిలో. అటువంటి కృష్ణుడు మనందరికీ ఆనందాన్ని పంచడానికే తన అవతారాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. దుష్ట శిక్షణ చేయడానికే ఆయన అవతరించాడు. చెడు అనే పదాన్ని సమూలంగా నిర్మూలించాడు. కంసుడు లాంటి దుర్మార్గులని హతమార్చాడు. తల్లిదండ్రులని కాపాడాడు, తాతని కాపాడాడు. ఎంతోమంది కారాగారంలో బంధింపబడి ఉన్నారు కంసుడి వల్ల, అందరినీ బయటికి తీసుకొచ్చాడు. చెర నుంచి విముక్తి కలిగించాడు. అలాగే హితులైనటువంటి స్నేహితులకి ఆనందాన్ని పంచాడు, తల్లిదండ్రులకి ఆనందాన్ని పంచాడు, గురువుకి ఆనందాన్ని పంచాడు. ఒకసారి గురువుగారి కొడుకు చనిపోతే, అయ్యా గురుదక్షిణ ఏమేమంటారు అంటే, నా చనిపోయిన బిడ్డను తెచ్చిపెట్టయ్యా అన్నారంట. వెంటనే బలరామకృష్ణ అందరూ ఆ స్వర్గానికి వెళ్ళి అక్కడ యమధర్మరాజుతో మాట్లాడి భూమి మీదకి తీసుకొచ్చి గురువుగారి పుత్రుణ్ణి ఆయనకి ఇచ్చారట. ఎంత అద్భుతం చూడండి ఇది. చనిపోయిన వ్యక్తిని మరలా తీసుకొచ్చి గురువుగారి చేతికి ఇవ్వటం అంటే అద్భుతమే కదా. ఇది సృష్టిలో జరగని పని కదా, చనిపోయిన వ్యక్తి మరలా రావటం ఏమిటి. ఇట్లాంటి అద్భుతాలు. ఇంకా అద్భుతం ఏంటంటే గీత, అసలు గీతా సందేశము, భగవద్గీత మనం ప్రతి ఒక్కరికి, హిందువు అనే ప్రతి ఒక్కరికి కూడా అసలు భగవద్గీత అంటే తెలియని వారు ఉంటారు ప్రపంచంలో. భగవద్గీత అంటే ఏమిటి, దాంట్లో ఏముంది అసలు అంటే, మనిషి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, అతని నడవడిక ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, పరులకి ఎలా సేవ చేయాలి, తనను తాను ఎలా ఉద్ధరించుకోవాలి, ఇలాంటి విషయాలు ఎన్నో 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 కోటాను కోట్లమైన విషయాలని మనకి సందేశ రూపంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నట్టుగానే ప్రపంచానికి చాటి చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత అర్జునుడికి బోధించాడు. కానీ ఇది ప్రపంచానికి ఒక సందేశంగా మనం అర్థం చేసుకోవాలి. అర్జునుడు తీసుకున్నాడు ఆయన. అర్జునుడు విషాద యోగంలో ఉండి, నేను వీళ్ళందరినీ చంపలేను అంటే, నువ్వు చంపేదేమిట్రా, నేను ఆల్రెడీ చంపేశాను, అందరినీ చంపివేశాను, నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే, నువ్వు చంపుతున్నావని ఎందుకు అనుకుంటున్నావు, నా చేతిలో వీళ్ళందరూ హతమయ్యారు అంటే కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే, నేనే అని తెలియజేశాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువులోనూ నేనే ఉన్నాను, చరాచర జగత్తులో ప్రాణం ఉన్న జీవుల్లోనూ ప్రాణం లేని జీవుల్లో కూడా నేను ఉన్నాను అని చాటి చెప్పినటువంటి గొప్ప అవతార పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. తలచినంత మాత్రం చేతనే ఆనందాన్ని, చక్కని ఆహ్లాదాన్ని, మనస్సుకి ప్రశాంతతని కలిగింపజేసేటువంటి కృష్ణతత్వం మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. గోపికలందరూ స్నానం చేస్తూ ఉంటారు నదిలో. ఆ చెట్టు మీద కూర్చుని వాళ్ళందరినీ ఆట పట్టిస్తూ ఆ ఒడ్డున పెట్టుకున్నటువంటి బట్టల్ని దొంగతనం చేసి, మీరందరూ 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి నన్ను ప్రార్థిస్తేనే నేను మీకు బట్టలు ఇస్తాను అని చెప్పేటప్పటికి వారందరూ సిగ్గుపడతారు, ఆడవాళ్ళు కదా. కృష్ణుడు ఎంత చిన్నవాడైనా సరే కొంచెం సిగ్గు చూపించారు. అయినా కూడా
కృష్ణతత్వం వారికి తెలుసు కాబట్టి, కృష్ణుడంటే వారికి ఎనలేని ప్రేమ అభిమానం కాబట్టి దానివల్ల వారు శరణాగతి చేశారు. అక్కడ దానికి అర్థం ఏంటంటే, అక్కడ ఇచ్చిన సందేశం ఏంటంటే, ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం మనకు బయటికి కనపడేది చీరల దొంగతనం చేశాడు, ఆట పట్టించాడు ఆడవాళ్ళని అని కనపడుతుంది. కానీ అక్కడ దానికి అర్థం ఏంటంటే, ఎవరైతే శరణాగతి చేస్తారో భగవంతుణ్ణి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని ఎవరైతే శరణాగతి అంటే ఇక అంతిమం అది, ఇక నాదేమీ లేదయ్యా అంతా నీదే, నీట ముంచిన పాల ముంచిన నీదే భారం తండ్రి అంటామే, శరణాగతి చేయడం ఇక పూర్తిగా ఆయన పాదాల దగ్గర ఉండిపోవడం, ఇక ఆయన మనుషులం మనం, మనకేం సంబంధం లేదు, ఆయనే చూసుకుంటాడు మన మంచి చెడులు. అటువంటి స్థితికి వెళ్ళిపోయారు ఆ గోపికలు. దానివల్ల వాళ్ళు సిగ్గు బిడియం వదిలివేసి చక్కగా రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేశారు, శరణాగతి చేశారు. వెంటనే కృష్ణ పరమాత్మ వారి యొక్క వస్త్రాలని అన్నిటినీ కూడా వారికి ఇచ్చివేసి చిరునవ్వుతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఏంటంటే ఒక సందేశం, ప్రపంచానికి ఇచ్చేటటువంటి సందేశం. అంటే భగవంతుణ్ణి ఎవరైతే శరణాగతి చేస్తారో తప్పక ఎక్కడున్నా సరే క్షణాల్లో పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని కాపాడతాడు అనేది ఒక సందేశం, ప్రపంచానికి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం. ధర్మపరులైనటువంటి పాండవుల్ని ఎన్నో రకాలుగా ఎన్నో కష్టాల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి కాపాడుతూ ఒకేసారిగా కౌరవులందరినీ వారికి కూడా బుద్ధి చెబుతూ, వారిలో చెడ్డవాళ్ళని హతమారుస్తూ బుద్ధి చెప్తున్నా కూడా వారు మారరు కౌరవులు. పాండవులు కృష్ణుణ్ణి శరణాగతి చేశారు. అయ్యా నీదే భారం, ఇక మా జీవితాలు మీ చేతుల్లో పెట్టాం, నీ పాదాల దగ్గర పెట్టాం, మీరే మమ్మల్ని కాపాడాలి, ఆ నమ్మకం మాకుంది అని ఎప్పుడైతే వాళ్ళు నమ్మకం ఉంచారో భగవంతుడి మీద, ఖచ్చితంగా అనుక్షణం ప్రతిక్షణం వాళ్ళని కంటికి రెప్పగా కాపాడుతూ ఎన్నో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా పాండవుల్ని బయటపడవేశాడు. మనకు అందరికీ తెలుసు, భాగవతం చదువుతూ ఉంటే కృష్ణుడి యొక్క లీలలు, పాండవుల్ని ఏ విధంగా రక్షించాడు ఆయన, ఎన్ని కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి కాపాడాడు. అత్యంత భయంకరమైనటువంటి ఒక సంఘటన, ద్రౌపది వస్త్రాపహరణం. ఒక ఆడదాన్ని అత్యంత హేయంగా దాయాదులు మోసంతో ఓడించి జోదంలో, మాయాజోదంలో ఆ ద్రౌపదిని, ఏకవస్త్రగా ఉన్నటువంటి ఆ ద్రౌపదిని ఈడ్చుకొస్తారు సభకి. అప్పుడు పాండవులు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో తలదించుకొని కూర్చుంటారు. జోదంలో ఓడిపోయారు, తమల్ని తాము ఓడిపోయారు, భార్యని పణంగా పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో అంత బలవంతులయ్యుండి కూడా, భీముడు అర్జునుడు లాంటి బలవంతులయ్యుండి కూడా ఏదైనా చేయగలరు. క్షణంలో తలుచుకుంటే భీముడు వాళ్ళందరినీ క్షణంలో హతమార్చగలడు. కానీ ధర్మానికి కట్టుబడి, ధర్మానికి న్యాయానికి కట్టుబడి, దైవం మీద నమ్మకం ఉంచి వారుల నిస్సహాయ స్థితిలో ఉండిపోతే వెంటనే ద్రౌపది తన మానాన్ని రక్షించండి అని కేకలు వేసింది. కానీ ఎవరు కూడా సహాయం చేయలేదు సభలో. మహామహులు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు లాంటి వాళ్ళే నిస్సహాయ స్థితిలో తలదించుకుని చేతులెత్తేసిన సమయంలో హే కృష్ణ ముకుంద మురారి అంటూ చేతులెత్తి ప్రార్థన చేసింది ద్రౌపది. వెంటనే కృష్ణుడు, ఎక్కడో అల్లంత దూరాన ఉన్నటువంటి కృష్ణుడు అక్కడికి వెంటనే వచ్చేసి ఆవిడ యొక్క మాన ప్రాణాలని కాపాడాడు. స్త్రీకి అత్యంత విలువైనది ప్రాణం కన్నా కూడా మానమే. అందువల్ల ఆవిడ యొక్క మానాన్ని, గౌరవాన్ని, స్త్రీత్వాన్ని కాపాడాడు కృష్ణుడు. ఆవిడకి వలువలు ఇస్తూనే ఉన్నాడు. చివరికి ఆ దుశ్శాసనుడు ఆ వలువల్ని లాగి వాడు సమస్యలు పడిపోయాడు తప్ప ఆవిడ ఒంటి మీద నుంచి ఒక్క వస్తువుని, చీరని కూడా పూర్తిగా లాగలేని స్థితికి వెళ్ళిపోయాడు. అటువంటిది కృష్ణలీల. మనం శరణాగతి చేస్తే నవవిధ భక్తులలో ఏదో ఒక భక్తితో, పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు ఆయన. పత్రము కానీ అంటే ఆకు కానీ, పుష్పం కానీ ఒక పువ్వు కానీ, ఫలము కానీ